కాంగ్రెస్ వాళ్ళు ఆఫీసులు లాక్కున్నారు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఆఫీసులు లాక్కున్నారు. బీజేపీ వాళ్ళు ఆఫీసులు లాక్కున్నారు. వాటికి రంగులు కూడా వేశారు. కానీ ఈ ముగ్గురు కలిసి కొట్టట్లేదు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళను. కొడుతోంది జనం. ఒకటి కోడిగుడ్లే విసురుతున్నారా? కొంతమంది అంట తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆ ఏరియాలో ఎవరైతే తమ మాట వినరో వాళ్ళకి తెల్ల చీరలు పంపించేవాళ్ళట. అంటే రేపు పొద్దున్న నీ మొగుడిని లేపేస్తామని. ఇప్పుడు ఆ మహిళలు తిరగబడుతున్నారు. ఇలాంటి వార్నింగ్‌లు ఇచ్చినోళ్ళు మహిళా నాయకురాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని నడి రోడ్డు మీద ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెట్టి. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి తెల్ల చీరలు గిఫ్ట్‌గా ఇస్తున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. దాంతో పాటుగా కోడిగుడ్లు ఏసి కొట్టడం అయితే జరిగిపోతానే ఉంది. ఇందులో అయితే గీతే బీజేపీ కార్యకర్తలు ఎవరన్నా పాల్గొనొచ్చేమో గానీ, పార్టీగా గానీ, ప్రభుత్వం గానీ ఎక్కడా చేయట్లేదు. వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని. ఎవరైతే ఇంతకాలం తన్నారో, ఎవరైతే దాడులు చేశారో, ఆస్తులు లాక్కున్నారో, ప్రాణాలు తీశారో, అప్పట్లో కేసులు పెట్టినా పట్టించుకోకుండా పెట్టినటువంటి వాళ్ళనే ఏడిపిస్తే, ఇప్పుడు రివర్స్‌లో కేసులు, అరెస్టులు, జైళ్ళు జరుగుతున్నాయి.